ప్రపంచంలో ఏం జరుగుతుందో చైనాకు తెలుసు, కానీ చైనాలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదు. ఎందుకంటే డ్రాగన్ కంట్రీలో అంతా గుంబనమే. మీడియాకు ఫ్రీడమ్ లేదు. కరోనాను గురించిన సమాచారాన్ని కూడా చాలా రోజులు తొక్కిపెట్టింది చైనా. అయితే నాడు వుహాన్లో ఏం జరిగిందో, వైరస్ జనాలను ఎలా పొట్టన పెట్టుకుందో, అక్కడి పాలకుల తీరు నాడు ఎలా ఉందో కళ్లకు కట్టింది ది డైరీ ఆఫ్ ఫాంగ్ ఫాంగ్. ఆమె అక్షరాలు చైనాను వణికిస్తున్నాయి. ఆ రచయిత్రి పుస్తకం ప్రపంచాన్ని ఆలోచనలో పడేసింది. వుహాన్లో కరోనా విలయాన్ని ఆమె అక్షరబద్ధం చేసింది. వుహాన్ రచయిత్రి డైరీ డ్రాగన్ను దోషిగా నిలబెడుతుందా? వుహాన్ వేదికగా ఆమె సంధించిన అక్షరాస్త్రాలు ఏంటి? ది డైరీ ఆఫ్ ఫాంగ్ ఫాంగ్. డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ గుర్తుందా? నాజీలు సాగించిన దమనకాండను అక్షరాలతో కళ్లకు కట్టింది 13 ఏళ్ల యూదు బాలిక. జర్మనీలో హిట్లర్ సాగించిన రాక్షస కాండను తన డైరీ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది అన్నే ఫ్రాంక్. నేటి కరోనా కల్లోలంలోనూ ఒక డైరీ సంచలనం సృష్టిస్తోంది. తన దైనందిన జీవితంలో ఒక మహిళ రాసుకున్న పుస్తకం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. నాడు జర్మనీ వేదికగా హిట్లర్ ఊచకోతను అన్నే ఫ్రాంక్ అక్షరీకరిస్తే, వుహాన్ గడ్డపై కరోనా అనే రాక్షసి సాగించిన విలయాన్ని ఒక రచయిత్రి అక్షరబద్ధం చేసింది. ఇప్పుడు ఆమె రాసిన డైరీ సెన్సేషన్ అవుతోంది. వుహాన్లో కరోనా గురించి మనకు తెలిసింది ఒకటైతే, ఇప్పుడు ఆమె డైరీ సాక్షిగా సంచలన విషయాలు తెలుస్తున్నాయి. అదే చైనాను వణికిస్తోంది. డ్రాగన్ కంట్రీని ఒంటి కాలిపై నిలబెడుతోంది డైరీ. ఇదిగో ఈమె ఆ డైరీ రాసింది. పేరు ఫాంగ్ ఫాంగ్. కరోనా టైంలో వుహాన్లో ఏం జరిగింది, మహమ్మారి ఎలా విస్తరించింది, అక్కడి పాలకుల తీరు ఎలా ఉంది వంటి సున్నితమైన విషయాలను రాశారు ఫాంగ్ ఫాంగ్. ఇప్పుడు ఆమె డైరీ ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చను లేవనెత్తింది. చైనా ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది ఆ పుస్తకం. ప్రాణాలు తీస్తామంటూ బెదిరింపు కాల్స్ కూడా ఫాంగ్ ఫాంగ్ కు పెరుగుతున్నాయట. ఇంతగా చర్చనీయాంశమైన ఆ డైరీలో అసలేముంది? ప్రపంచానికి తెలియని సంచలన విషయాలను డైరీలో అక్షరబద్ధం చేశారా? కరోనాపై చైనా చెప్తున్న విషయాలు నమ్మశక్యంగా లేవంటున్నాయి ప్రపంచ దేశాలు. కరోనా ఎప్పుడు పుట్టిందో, వుహాన్లో ఎలా వ్యాపించిందో, కేసులెన్నో, మరణాలెన్నో వంటి విషయాలను ఇప్పటికీ చైనా తొక్కిపెడుతోందంటున్న అనుమానాలున్నాయి. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు అడుగుతున్నా వైరస్ సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా లేదు డ్రాగన్ కంట్రీ. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో, అందులోనూ వుహాన్లో ఏం జరిగింది, అక్కడ పరిస్థితులేంటి అన్న విషయాలపై ఫాంగ్ ఫాంగ్ రాసిన డైరీ సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ డైరీలో ఆమె ఏం రాశారు? చైనా ఎందుకంత రగిలిపోతోంది? వుహాన్ లాక్డౌన్ తర్వాత ఏం జరిగింది? ఫాంగ్ ఫాంగ్ ఈమె సాధారణ మహిళ కాదు, ప్రపంచం మెచ్చిన గొప్ప రచయిత్రి. చైనా అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న రైటర్. 64 ఏళ్ల వయసున్న ఫాంగ్ ఫాంగ్ స్వస్థలం వుహాన్. వుహాన్లో డిసెంబర్లో కోవిడ్-19 అవుట్ బ్రేక్ ను గుర్తించింది చైనా. జనవరి 23న వుహాన్లో లాక్డౌన్ ప్రకటించింది. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి వుహాన్లో ఏం జరిగిందన్నది అక్షరబద్ధం చేశారు రచయిత్రి ఫాంగ్ ఫాంగ్.
ఆన్లైన్లోనే ఆమె డైరీ రాయడం మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిగా ఉన్న ఆమె అభిమానులు ఆన్లైన్ డైరీను ఫాలో అయ్యారు. పలు విదేశీ భాషల్లోకి ఆమె డైరీ తర్జుమా అవుతోంది. కోవిడ్ మహమ్మారిపై నిందలేస్తున్న ప్రపంచానికి ఈమె డైరీ మంచి ముడిసరుకు అందించిందని రచయిత్రిపై దాడి కూడా మొదలైంది. వుహాన్లో పరిస్థితులు, జీవనం ఎలా ఉన్నాయో ప్రతిరోజు డైరీలో నిక్షిప్తం చేసింది ఫాంగ్ ఫాంగ్. ప్రజల్లో భయం, ఆగ్రహం, నిర్బంధంలోకి పంపించడంతో నమ్మకం, అధికారుల చర్య గురించి డైరీలో రాశారు. కొత్త వైరస్ కావడంతో మొదట్లో ప్రజలు కూడా చాలా సింపుల్ గా తీసుకున్నారని, కానీ అంతకంతకు మంచాన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండడం, జనం పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో వణికిపోయారని రాశారు రచయిత్రి. వుహాన్లో నెలకొన్న పరిస్థితులపై ఫోటోల రూపంలోనూ పోస్ట్ చేశారు ఫాంగ్ ఫాంగ్. జనంతో కిటకిటలాడే వుహాన్ నిశ్శబ్దంగా మారిపోయిందంటూ అనేక చిత్రాలు అప్లోడ్ చేశారు. ఒకసారి వుహాన్లో ఈస్ట్ లేక్ ఫోటోలను పోస్ట్ చేసి నిర్జన ప్రదేశంలో నీటి ప్రవాహం అన్నారు. స్థానికులు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారని, తమ ఇళ్లలోకి సూర్యుడి వెలుతురు వస్తే సంతోషిస్తున్నారని డైరీలో రాసుకున్నారు ఫాంగ్ ఫాంగ్. కానీ ఇలాంటి సింపుల్ విషయాలను మాత్రమే రాస్తే చైనా ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యేవారు కాదు ఫాంగ్ ఫాంగ్. అంతకు మించిన వాస్తవాలను తన అక్షరాలతో ప్రపంచానికి కళ్లకు కట్టారు. వుహాన్లో నెలకొన్న పరిస్థితులు, అక్కడి పాలకుల తీరుపై రగిలిపోయారు రచయిత్రి. ఇలాంటి విషయాలు బాహ్య ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వ పరంగా తనకు ఇబ్బందేనని తెలిసినా దాచుకోలేకపోయారు ఫాంగ్ ఫాంగ్. ఓ రకంగా ఆమె సాహసం చేశారు. రాజకీయంగా సున్నితమైన కొన్ని విషయాలను సైతం డైరీలో రాశారు. ఆసుపత్రులు నిండిపోవడంతో కొత్త రోగుల్ని ఇంటికి పంపేస్తున్నారని, మాస్కుల కొరత తీవ్రంగా ఉందన్నారు రైటర్. వుహాన్లో పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ప్రపంచం ముందు బిల్డప్ ఇచ్చిన చైనా కథనాలకు పూర్తి భిన్నంగా ఉంది రచయిత్రి డైరీ. ఉన్న విషయం చెబితే ఉలిక్కిపడిన చైనా ఆమెపై కత్తి కట్టింది. అయినా అంతటితో ఆగిపోలేదు ఫాంగ్ ఫాంగ్. అంతకు మించిన సంచలన విషయాలు వెల్లడించారు. వుహాన్లో కరోనా విజృంభిస్తున్న టైంలో తనకు తెలిసిన సన్నిహితులకు ఫోన్ చేశారట ఫాంగ్ ఫాంగ్. వారిలో కొందరు వైద్యులు సైతం ఉన్నారు. వారు తనతో పంచుకున్న విషయాలు తీవ్ర ఆవేదన, ఆగ్రహం తెప్పించాయని అన్నారు రచయిత్రి. కరోనా మహమ్మారి అంటువ్యాధి అని, ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాపిస్తుందని తమకు ముందే తెలుసునని, అదే విషయాన్ని తమ ఉన్నతాధికారులకు కూడా చెప్పామని చెప్పారట ఆ వైద్యులు. కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదని, ప్రజలను హెచ్చరించలేదని సదరు డాక్టర్లు ఫాంగ్ ఫాంగ్ తో ఆవేదనను పంచుకున్నారట. ప్రభుత్వ యంత్రాంగంలో ఇలాంటి ఉదాసీనతే మహమ్మారి విజృంభణకు కారణమైందని, అది ప్రపంచానికి కూడా పాకిపోయిందని రగిలిపోయారు ఫాంగ్ ఫాంగ్. వుహాన్తో పాటు ప్రపంచాన్ని ముందే హెచ్చరించి ఉంటే ఈ స్థాయిలో ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని, చైనాపై పడుతోన్న నిందలకు రచయిత్రి చెప్పిన విషయాలకు పొంతన కుదురుతోంది. చైనా పాలకుల నిర్లక్ష్యంపై డైరీలో రాసిన ఇలాంటి అంశాలే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమవుతున్నాయి. చైనాను ఒక రకంగా దోషిగా నిలబెట్టింది ఫాంగ్ ఫాంగ్ డైరీ. ఇప్పటికే అమెరికా సహా అనేక దేశాలు చైనా మీద ఆరోపణలు చేస్తున్నాయి. వుహాన్ సీఫుడ్ మార్కెట్లో వైరస్ పుట్టలేదని, వుహాన్ ల్యాబ్లో అది తయారైందని అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫాంగ్ ఫాంగ్ డైరీని కొలిన్ హార్పర్స్ అనే ప్రఖ్యాత పబ్లిషింగ్ సంస్థ ముద్రిస్తూ ఉండడం ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. చంపుతామంటూ చైనా మద్దతుదారులు వార్నింగ్ ఇస్తున్నారు. 4,000 మంది వుహాన్ మృతులపై డబ్బులు ఇరుకుంటోందని కొందరు మండిపడుతుంటే, పశ్చిమ దేశాలు చైనాను విమర్శించేందుకు అక్షరాల రూపంలో ఆయుధాలు అందిస్తోందని రుసరుసలాడుతున్నారు. అయితే కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఉన్నదున్నట్టుగా డైరీలో రాశారని, ఇలాగే ముందుకు సాగాలని అంటున్నారు. వుహాన్ డైరీ అంటూ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఫాంగ్ ఫాంగ్ డైరీ. అమెరికా, బ్రిటన్ మీడియా సంస్థలు ఈమెకు సంబంధించిన వార్తలను ప్రముఖంగా ఇస్తున్నాయి. చైనా నిజ స్వరూపాన్ని డైరీ బయటపెట్టిందని విమర్శిస్తున్నాయి. ఫాంగ్ ఫాంగ్ డైరీ మున్ముందు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనన్న చర్చ వాడివేడిగా జరుగుతోంది. ప్రపంచాన్ని కబళిస్తుందని మొట్టమొదట చైనాలో వెలుగెత్తిన స్వరం, హెచ్చరించిన తొలి గళం. అయితే రచయిత్రి ఫాంగ్ ఫాంగ్ ను బెదిరించినట్టే డాక్టర్ లీను కూడా కట్టిపడేసింది చైనా. బాహ్య ప్రపంచానికి చెప్తే ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని నోరు మోయించింది. అతని పోరాటాన్ని ప్రపంచమంతా కీర్తిస్తోంది.
గళమెత్తిన ప్రతి ఒక్కరిని డ్రాగన్ ఎందుకు తొక్కిపెట్టేస్తోంది? అసలు వైరస్ పై డాక్టర్ లీ చైనాను ఎప్పుడు హెచ్చరించాడు? తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు? జనవరి ప్రథమార్థం వుహాన్, చైనా. 2020 సంవత్సరం సంబరాల్లో ప్రపంచంతో పాటు చైనా మునిగిపోయింది. కానీ చాప కింద నీరులా రహస్యంగా మహమ్మారి వైరస్ విస్తరిస్తోందని గ్రహించలేకపోయింది. అప్పటి వరకు ముద్దు నిద్రపోయిన చైనా మరణాల సంఖ్య పెరిగిన తర్వాత మేల్కొంది. జనవరి 25, 2020 ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ బయోసేఫ్టీ ల్యాబ్, వుహాన్, చైనా. న్యూ ఇయర్ తర్వాత చైనా కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. వుహాన్లోని ల్యాబ్లో దీనిపై పరీక్షలు జరుగుతూనే ఉన్నాయి. వుహాన్ అధికారులు ఈ వైరస్ కేవలం ఇన్ఫెక్షన్ బారిన పడిన జంతువులను తాకడం ద్వారా వస్తుందని భావించారు. దీంతో డాక్టర్ల రక్షణ కోసం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. ఫిబ్రవరి ప్రథమార్థం 2020 వుహాన్, చైనా. డాక్టర్ లీ వెన్లియాంగ్ ప్రాణాలు తోడేసే వైరస్ గురించి తన సహచర డాక్టర్లకు వివరించారు. రోగులను ఐసోలేషన్ వార్డులో ఉంచారు. అప్పటికే చైనా సరిహద్దులను దాటి విస్తరించడం మొదలుపెట్టిన వైరస్ విజృంభణ మొదలుపెట్టింది. కరోనా మహమ్మారిగా దానికి నామకరణం చేశారు. ఇదే సందర్భంలో లీ పోస్ట్ చేసిన ఓ స్క్రీన్ షాట్ వైరల్ అయింది. వెంటనే సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు అలాంటి పుకార్లు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. మరోసారి అలాంటి పోస్ట్ చేస్తే కఠిన శిక్ష తప్పదని ఓ డాక్యుమెంటుపై సంతకం చేయించుకుని వెళ్లారు. నెల రోజుల తర్వాత డాక్టర్ లీ హీరోగా మారిపోయాడు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది కరోనా. డాక్టర్ లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఏంటి? హాస్పిటల్ బెడ్ నుంచి ఆయన చేసిన పోస్ట్ ఆయన హీరోగా మార్చేసింది. హలో ఎవ్రీవన్, నేను లీ వెన్లియాంగ్ వుహాన్ సెంట్రల్ హాస్పిటల్లో ఆప్థల్మాలజిస్ట్ గా పనిచేస్తున్నాను అంటూ విబోలో పోస్టును ప్రారంభించిన లీ అనేక హెచ్చరికలు చేశారు. దాన్ని చైనా ప్రభుత్వం పెడచెవిన పెట్టిన పాపమే నేటి కరోనా స్వైర విహారం. డిసెంబర్లో కరోనా వైరస్ ప్రబలడం మొదలు కాగా 7 కేసులు పరిశీలించిన డాక్టర్ లీ అది 2003లో ప్రపంచాన్ని వణికించిన సార్స్ వైరస్ గా తొలుత భావించారు. వుహాన్ సీఫుడ్ మార్కెట్ నుంచి ఈ కేసులు వెలుగు చూశాయని భావిస్తుండగా పేషెంట్లను తన హాస్పిటల్లోని క్వారంటైన్లో ఉంచారు. చాటింగ్ సందర్భంగా తన సహచర డాక్టర్స్ ను లీ హెచ్చరించారు. ఇన్ఫెక్షన్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అది కరోనా వైరస్ అని అప్పటికీ ఆయనకు తెలియదు. కానీ మహావైరస్ గా మాత్రం అనుమానించారు. అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు పడనివ్వలేదు. నెల రోజుల తర్వాత లీ చెప్పింది నిజమైంది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఫిబ్రవరి 7, 2020 వుహాన్, చైనా. పోలీసులను కలిసొచ్చాక డాక్టర్ లీ గ్లౌకోమాతో బాధపడుతున్న ఓ మహిళకు చికిత్స అందించారు. ఆమెకు కరోనా వైరస్ సోకిందని ఆయనకు తెలియదు. ఆ తర్వాత ఆయనకు దగ్గు మొదలైంది. జనవరి 10న ఆయనకు దగ్గు రాగా మరుసటి రోజే జ్వరం వచ్చింది. 2 రోజుల పాటు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆయన పేషెంట్లు కూడా అనారోగ్యానికి గురయ్యారు. వీరిని హాస్పిటల్ కు తరలించారు. డాక్టర్ లీకి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా చాలాసార్లు నెగటివ్ అని రిపోర్ట్ వచ్చింది. జనవరి 30న నిర్వహించిన న్యూక్లిక్ యాసిడ్ పరీక్షలో కరోనా పాజిటివ్ అని వచ్చింది. రోజు రోజుకు లీ ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. అయినా వైరస్ గురించి ఆయన సహచర డాక్టర్లను హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వినలేదు. పైగా కేసులు పెడతామన్నారు. అందుకే ఆయన తెగించి సోషల్ మీడియా ద్వారా ప్రపంచాన్ని హెచ్చరించారు. ఆయన చెప్పిందే నిజమైంది. కానీ ఫిబ్రవరి 7న అదే కరోనా ఆయనను పొట్టన పెట్టుకుంది. ప్రాణాలు తీసే మహమ్మారి బయలుదేరింది అంటూ 33 ఏళ్ల వయసులో ప్రాణాలు వదిలారు డాక్టర్ లీ. ఇలా కోవిడ్ వైరస్ గురించి హెచ్చరించిన డాక్టర్ లీని బెదిరించి నోరు మూయించిన చైనా ప్రభుత్వం ఇప్పుడు రచయిత్రి ఫాంగ్ ఫాంగ్ విషయంలోనూ రగిలిపోతోంది. ఆమె డైరీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. చైనా నుంచి ఒక్క విషయము బయటకు పొక్కకూడదు. ఒకవేళ వాస్తవాలను బయట ప్రపంచానికి చెబితే డాక్టర్ లీ, ఫాంగ్ ఫాంగ్ వంటి నిజాయితీ పరులపై ఆంక్షలు, బెదిరింపులు. ప్రపంచానికి శుద్ధులు చెప్పే చైనాలో మీడియాకు స్వేచ్ఛ లేదు. వారు చెప్పిందే వేదం, రాసిందే సత్యం.
గతంలోనూ పలువురు విదేశీ విలేకరులు చైనాలో జరుగుతోన్న అనేక విస్మయకర విషయాలను బాహ్య ప్రపంచానికి తెలియచేస్తే వారంతా మాయమైపోయారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియదు. వాషింగ్టన్ పోస్ట్, ది గార్డియన్ వంటి మీడియా సంస్థల్లో పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులకు గుర్తింపును రద్దు చేసింది డ్రాగన్. ఇలా చెప్పుకుంటూ పోతే జర్నలిస్టులపై చైనా ఆంక్షలు, దాడులకు లెక్కేలేదు. ఇప్పుడు కరోనా వంటి మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తుందని తెలిసినా అప్రమత్తం చెయ్యలేదన్నది చైనాపై ప్రధాన ఆరోపణ. మానవాళి పట్ల అది కనీస బాధ్యత కూడా. కరోనా వైరస్ మరణాలపై రోజుకో లెక్క చెబుతోంది చైనా. ప్రస్తుతం చెబుతున్న మరణాల సంఖ్యకు 7 రెట్లు అధికంగానే ఉంటుందని పరిశోధకులు చెబుతున్నా చైనా మాత్రం అదేం లేదంటోంది. వైరస్ పై తామేదో విజయం సాధించామని చెప్పుకునేందుకు ప్రపంచీకరణలో తనకు గిరాకీ తగ్గకుండా తప్పుడు లెక్కలు చెబుతోంది చైనా. ప్రాణాలు తోడేసే వైరస్ పై డాక్టర్ లీ వెన్లియాంగ్, ఫాంగ్ వంటి వారు ఆన్లైన్ వేదికగా మిగతా ప్రపంచానికి తెలియచేస్తే తోక తొక్కిన తాచుల బుస్సుమంటోంది డ్రాగన్. వుహాన్లో ప్రతిరోజు తాను గమనించిన విషయాలను డైరీలో పొందుపరిచిన ఫాంగ్ ను హెచ్చరిస్తోంది. ఇప్పటికైనా చైనా తన తీరును మార్చుకోవాలంటోంది ప్రపంచ ప్రజానీకం. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.